అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఒక అన్నదమ్ముల్లాగా మేము మెలిగాం. ఈరోజు రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఉన్నటువంటి స్థితిగతుల్ని నాకు అవగతమైన మేరకు నేను వచ్చి వీళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఏర్పడింది. అందులో కుటుంబ సభ్యులతో కూర్చొని నేను మాట్లాడాను. కుటుంబ సభ్యులందరూ కూడా కార్యకర్తల మనోభావాల ప్రకారం మేము పోతామనే అభిప్రాయం వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే కార్యకర్తలు లేకుండా మేమేమీ చేయలేము. ఈ అనేక దశాబ్దాలుగా పార్టీ కార్యకర్తలు మాతో ఉన్నారు. మాకి వాళ్ళకు ఉన్న బంధం వేసుకుంది. కాబట్టి కుటుంబము వ్యక్తిగతంగానే కాకుండా కార్యకర్తల మనోభావాలు బట్టి కూడా మేము వివరించాలి కదా అని అన్నారు. ఆ విధంగా పరస్పరం అంటే మాలో ఉన్నటువంటి ఆ యొక్క అన్యోన్యత వల్ల వివిధ అంశాలపైన మేము చర్చించడం జరిగింది. ప్రయత్నం చేస్తున్నారు. ఎవరో ఆస్పిరెంట్స్ ఎవరి పరిస్థితితో పార్టీలో వాళ్ళకి సంబంధంగా గుంటకల్లికి నాకు ఉన్నటువంటి ఈ బంధం అనుబంధం మూలాన నేను రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. వ్యక్తిగతంగాను అదేవిధంగా కుటుంబ పరంగాను అదే రాజకీయంగాను వివిధ అంశాల మీద మేము 4 గోడల మధ్య మాట్లాడడం జరిగింది. ఎన్నో సంవత్సరం దీని మీద చాలా మంది పలు రకాలుగా అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. ఆ అభిప్రాయాలతో కొన్ని సందర్భాల్లో ఏకీభవించాల్సిన అవసరం ఉంది. అట్ ది సేమ్ టైం పార్టీ పరంగా కూడా ఇవన్నీ కూడా పార్టీని తీసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. పార్టీ అధినేతతో ఇవి మాట్లాడతాం. ఇప్పుడు టికెట్ రాయడంలో కానీ గుంతకల్లో కానీ టికెట్ ఏదైతే ప్రాబ్లం ఉన్నాయో అక్కడంతా మీరు వెళ్ళి కలుస్తున్నారు కదా, దీని మీద ఏమైనా భవిష్యత్తు కార్యాచరణ? నేను కళ్యాణదుర్గం పోయి కలవలే ఎక్కడ, లేదా వేరే నియోజకవర్గాలకి ఎక్కడికి పోలే. గుంటకల్లో ఉన్నటువంటి ఈ కుటుంబం గౌడ్ కుటుంబంతో ఉన్నటువంటి దశాబ్దాల అనుబంధం వలన అందులో శాసనసభలో కూడా మాకున్నటువంటి అన్యాయంలో సోదరభావంతో ఉన్నాం. కాబట్టి ఆ విధంగా రాజకీయంగా కానీ ఇతరత్ర విషయాల మీద కానీ మాట్లాడడానికి రావడం జరిగింది. ఆ విషయాలు మాత్రమే మాట్లాడినాం. రాజకీయంగా అయితే ఈ యొక్క నియోజకవర్గంలో మాకు క్యాడర్కి చాలా సంబంధాలు ఉన్నాయి. నష్టానికో కష్టానికో వాళ్ళు నాతో వాళ్ళతో నేనున్నాను. కాబట్టి ఈ మాకు ఒక మానసికంగా బాధ ఉంది. ఈ బాధ ఏంటి అనేటువంటి వ్యక్తపరిచారు. మీ భవిష్యత్తు కార్యాచరణ? నా భవిష్యత్తు కార్యాచరణ కాబట్టి నా భవిష్యత్తు గురించి నేను రాలే, వీళ్ళ భవిష్యత్తు గురించి వచ్చా. నా భవిష్యత్తు ఏమైనా పర్వాలేదు కానీ వీళ్ళ భవిష్యత్తు అంటే మీది కూడా జనసేన అనే ఒక ఇది ఉంది కదా. అది చంద్రబాబు నాయుడు గారితో నేను వ్యక్తిగతంగా మాట్లాడి ఆయనతో మరి ఏ విషయం అనేటువంటిది ఆయనతోనే నేను మాట్లాడదలుచుకున్నా. నేను అంటే బహిరంగంగా మాట్లాడదలుచుకున్నా. ఆయనతో అధినాయకుడు పార్టీలో మేమంతా పనిచేశాం కాబట్టి తప్పకుండా ఆయనతోనే ఆ విషయాలన్నీ కూడా మాట్లాడి తుది నిర్ణయం ఆయనకే వదిలిపెట్టేసి వస్తాను.